చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం నిరాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం నిరాతీతుడు. ఫకీరు వేషముతో శంకరయ్యగా, ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. ఫకీరు వేషముతో శంకరయ్యగా, ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. తొమ్మిదేలుడొప్పుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం నిరాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలోన వేద వేద్యుడు వెలిసాడు మన కోసం నిరాతీతుడు. 1858 నుండి 1918వ సంవత్సరం వరకు షిరిడీలోనే ఉన్నారు. అంటే షిరిడీ బాబా వారి జీవిత